ఇంట్లో అద్దెకుండే వాళ్ళని తమ బంధువుల్లాగా భావిస్తారు చాలామంది. వారికి ఏ కష్టం వచ్చినా ఇంటి ఓనర్లు రియాక్ట్ అవుతుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి ఆస్తి కోసం డిమాండ్ చేశాడు ఒక టెనెంట్. ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు దిగే ప్రమాదం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోవటం అవసరం. ఏ ఓనర్కి జరగకూడని దారుణమిది. ఇళ్లల్లో అద్దెకుండే వాళ్లంతా మంచివాళ్లే అవ్వాలన్న రూలేమీ లేదు. కొంతమంది కేటుగాళ్లు కూడా మంచివాళ్ల ముసుగు వేసుకుని అద్దెకు దిగుతారు. ఈ స్టోరీ సరిగ్గా అలాంటి వాళ్లకు సంబంధించిందే. ఓ దుర్మార్గుడు రెంట్కి దిగి ఓనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. ఆ కిరాతకుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి కరీంనగర్ పోలీసులు వెనుకంజ వేశారు. బాధితులు న్యాయం కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. రాధికది కరీంనగర్ జిల్లా గోదావరి ఖని. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఈ మధ్యే గోదావరి ఖని వచ్చింది. వీళ్ల ఇంట్లో శంకర్ అనే యువకుడు అద్దెకి దిగాడు. రాధిక అమ్మా నాన్నల్ని అక్కా బావా అంటూ వరుస కలిపాడు. ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్లో పాల్గొంటూ ప్రతి ఆదివారం ఓనర్ ఇంట్లోనే భోజనం చేసేవాడు. రాధిక అమ్మా నాన్నలు అతన్ని సొంతవాడిలా చూసుకున్నారు. ఓ రోజు రాధికను బయటికి తీసుకెళ్తున్నట్లు చెప్పిన శంకర్ ఆమెను ఓ గదిలో బంధించాడు. 5 రోజుల పాటు చిత్రహింసలు పెట్టాడు. తర్వాత ఆమెను వదిలేసి పరారయ్యాడు. కొన్నాళ్ల తర్వాత రాధిక తల్లిదండ్రులకు కాల్ చేశాడు. మీ అమ్మాయిని ఎవరూ పెళ్లి చేసుకోరు కాబట్టి నాకే ఇచ్చి చేయాలని డిమాండ్ చేశాడు. భారీగా ఎదురుకట్నం ఇవ్వాలన్నాడు. అలా చేయకపోతే కుటుంబం మొత్తాన్ని ఖతం చేస్తానని బెదిరించాడు. ఇప్పుడు ఏమన్నా అంటే మమ్మల్ని ఇల్లు అమ్ముకొని పోండి, లేకపోతే ఇక్కడ ఉండి ఏం చేస్తారు, వాడు మీ 2 తారీఖు రోజు మా ఇంట్లోకి దూరి మా అమ్మాయిని నన్ను చేయబట్టి గుంజ ఇల్లంతా ఆగమాగం చేసేసాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి కాంప్లిమెంట్ చేస్తే దాన్ని తీసి పక్కకు పడేసిండ్రు. డిఎస్పీకి చెప్తే ఏమైతుంది, మీరే ఇల్లు అమ్ముకొని వెళ్ళండి అని చెప్తున్నారు. ఇంత జరిగితే గోదావరికని పోలీసులు కేసు నమోదు చేయకుండా తేలిగ్గా తీసుకున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించారు. రోజుల తరబడి పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. న్యాయం కోసం రాధిక తల్లిదండ్రులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. నన్ను కిడ్నాప్ చేసి రూమ్లో బంధించి చాలా హెరాస్ చేశాడు. మా ఆస్తి రాసి ఇవ్వాలని మా పేరెంట్స్ని డిమాండ్ చేశాడు. అది అలా అని మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. నేను ఇప్పుడు వచ్చాక ఇంకా 6 months నుంచి మమ్మల్ని చాలా హెరాస్ చేస్తున్నారు. గోదావరికని పీసీలో మా పేరెంట్స్ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. పదే మా ఇంటిపైకి దాడి చేస్తున్నాడు. మమ్మల్ని చంపేస్తా అని బెదిరిస్తున్నాడు. ఫిర్యాదు స్వీకరించిన హెచ్ఆర్సీ దర్యాప్తుకు ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీకి ఆర్డర్స్ జారీ చేసింది.